హాయ్ అండి, అందరికీ నమస్తే. గీతమ్మ మళ్ళొచ్చింది. ఈరోజు విషయం టాపిక్ ఏంటంటే, ఈరోజు నేను లైవ్ పెట్టినమాట. లైవ్ పెట్టినందుకు ఒక మంచి మనుషుల్ని మన ఛానల్లోకి తీసుకొచ్చాను. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, వాళ్ళ గురించి పక్కకు పడేస్తే. ఒక అబ్బాయి ఏంటంటే అర్థం కావట్లేదు, మీరు లైవ్లోకి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నాడు అనమాట. ఏం లేదు, వాళ్ళకు నేను క్లారిటీ ఇచ్చేసిన. లైవ్ ఎందుకు అనేది నేను కూడా ఇంతకు ముందుకు వీళ్ళందరూ ఎందుకు లైవ్ పెడుతున్నారు ఈ ఛానల్ వాళ్ళు అని చెప్పేసి నాకు అప్పుడు అర్థం అవ్వలేదు. అసలు అలా తెలుసుంటే నేను ఖచ్చితంగా ఈ పాటికి 3 సంవత్సరాలు కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఎప్పుడో మానిటైజేషన్ అయ్యేది, నాకు డబ్బులు వచ్చేది. ఆ డబ్బుల గురించి ఆలోచన గురించి లేదు కాబట్టి నేను ఏదో అట్లా తీసేస్తున్నా. ఇప్పుడు తెలిసింది కాబట్టి లైవ్ పెడుతున్నా. లైవ్ పెడుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఎందుకు మీరు ఇట్లా లైవ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక వెటకారంగా అన్నారనమాట. వాళ్ళకి సమాధానం ఇచ్చేసా. ఇంకొకరు ఏమన్నారంటే, మీకు పని పాట ఉండదు కాబట్టే లైవ్లోకి వస్తున్నారు ఆంటీ అన్నారనమాట. పని పాట, ఈ పని పాట గురించి ఇప్పుడు టాపిక్ అనమాట. నాకు ఒక మంచి టాపిక్ ఇచ్చిండనమాట. గీతమ్మ పని పాట లేకుండా ఉంటుందా చెప్పండి? ఏం చెప్తా, ఇప్పుడు నా పని పాట ఏందని చెప్పేస్తా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పేస్తా. నాకు పని పాట లేక ఎన్ని బట్టలు ఉతుక్కున్నా అనమాట. నావి మా ఆయనవి అన్నీ ఉతుక్కున్నా. పని పాట లేక ఇక్కడి నుంచి మొదలు పెడితే అక్కడున్న గల్లీ దాకా ఇంత అక్కడి నుంచి మొత్తం ఊక్కొని ఇక్కడ చల్లుకొని ముగ్గులు వేసుకొని, పని పాట లేక, మాకు పని పాట ఉండదు కదా, అందుకనే ఇక్కడ చల్లి ముగ్గులు వేసుకొని పని పాట లేక మళ్ళీ మా ఇడ్లీ బండి పెట్టుకొని, ఇడ్లీ బండి దగ్గర ఇడ్లీలు బోండాలు వేసుకొని ఛాయలు పెట్టుకొని మళ్ళీ యూట్యూబ్ ప్రేక్షకులతో మాట్లాడి అక్కడ అన్నాలు వండుకొని, పని పాట లేక అక్కడ వచ్చిన గిరాకీ గీతమ్మ చేపలు వండి పెడతావా అంటే సరే అని చెప్పేసి అరకిలో అన్నారు. అరకిలోకి నేను ఒక 70 రూపీస్ అట్లా తీసుకేసుకుంటాను అనమాట. ఇది కూడా పని పాట లేకనే అనమాట. మళ్ళీ ఇప్పుడు ఈ పని పాట లేని ఆమె మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళి అన్నం కూరలు అంటే అన్నం ఆల్రెడీ వండేస్తా పని పాట లేకుండా. ఇప్పుడు వెళ్ళి చేపల కూర వండేస్తా అనమాట, వాళ్ళకి ఇచ్చేస్తా. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం దాకా హోటల్ దగ్గరే ఉండి అక్కడ పేషెంట్లు వస్తే ఇడ్లీలు బోండాలు వేసి వాళ్ళకి పెట్టి పని పాట లేక అక్కడే కూర్చుంటాం అనమాట. పని పాట లేకుండా మళ్ళీ ఖాళీ టైం దొరికినప్పుడు ఆ పని పాట లేని టైంలోనే మళ్ళీ నేను వీడియోస్ చేసుకుంటాను అనమాట. ఆ వీడియోస్ చేసుకుంటూనే అప్లోడ్ చేసుకుంటా. ఇదే అనమాట. ఇంకా నా పని పాట లేని విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ఖాళీ టైం ఇంకా పని పాట లేకుండా దొరికితే సారీ ఇన్నిసార్లు పని పాట అన్నందుకు. ఏం లేదు, నేను పని చేస్తున్న దాన్ని కాబట్టి పని పాట లేకుండా లైవ్లోకి వస్తారు అని చెప్పేసి అన్నందుకు కొంచెం బాధతో ఇట్లా అంటున్నాను అనమాట. నాలాగా ఎవరైనా సరే ఇలాంటి మాటలంటే బాధపడతారు, నాకు తెలుసు. మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి అంటున్నాను అనమాట. పని పాట లేకుండా ఎవరు ఉండరండి, అందరూ పని చేస్తారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా సరే పని చేయకుండా అంటే బయటికి వెళ్ళి జాబ్ చేయని వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత పని ఉంటుందో తెలుసా? లేచి ఊకొని అంటారు ఇవన్నీ కడుక్కొని ముగ్గులు వేసుకొని అంట్లు తోమి బట్టలు ఉతికి ఇంట్లో భర్తలకి పిల్లలకి వంటలు చేసి ఇవన్నీ సాయంత్రం దాకా వాళ్ళకు పనులు ఉంటాయి. వాళ్ళను కూడా తక్కువగా మాట్లాడొద్దు. నేను కూడా చెప్తున్నా, నేను ఇంట్లో కూర్చొని ఆడదాన్ని కాదు. నేను కేవలము ఇడ్లీ బండి అని కాదండి, నేను ఇంట్లో వండుకుంటా, నేను మిషన్ కుట్టుకుంటాను, బండి దగ్గర పనులు చేసుకుంటా, ఇడ్లీ బండి పనులు, షూటింగ్ ఉంటే షూటింగ్ పనులు చేసుకుంటా, నీతో మాట్లాడుకుంటూ చేపల నీళ్ళు పడ్డాయి అనమాట గలీజ్గా. ఓకే, ఇట్లా అనమాట. ఎవరిని కూడా తక్కువ అంచనా చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి నా ఉద్దేశము. ఇక్కడ టాలెంట్ అనేది నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి యూట్యూబ్ ఛానల్లే కానీ ఇన్స్టాగ్రామే కానీ ఫేస్బుకే కానీ ఎవరికి తోచిన యాప్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ ఛానళ్ళల్లో అట్లా వాళ్ళు టాలెంట్ని చూపించుకుంటారు. ఇది తప్పేం కాదు. ఇవన్నీ లేకపోతే ఎవరైనా సరే చేయకుండా ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఏంటంటే 10 మందికి మనం తెలియాలి అనేది ఒక ఉద్దేశంతో ఈ యాప్స్లోకి వచ్చి ఇవన్నీ వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటారు అన్నమాట. అప్పట్లో ఏంది ఇవన్నీ లేవు,
మొబైల్స్ లేనప్పుడు ఏం చేసారు, ఇంట్లో నుండి భర్తలకు వండి పెట్టుకుంటూ అట్లా ఉండరనమాట ఆడవాళ్ళు. ఆ కళ అనేది వాళ్ళకు నిరూపించుకోవడానికి ఎక్కడ ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత ఇలా వీడియోస్ చేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ, డాన్సులు చేసుకుంటూ, వంటలు చేసుకుంటూ ఇవన్నీ నిరూపించుకుంటున్నారండి. నాకున్న కళను నిరూపించుకుంటున్నా, అంతే, నా టాలెంట్ కాబట్టి. ఓకేనా అండి. పని పాట లేకుండా వస్తారు అన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళి చేపలు ఉండాలన్నమాట, అందుకే మళ్ళీ లేట్ అయితే మా ఆయన అరుస్తాడు, అందుకనమాట. బాయ్ బాయ్. అలాగే నా ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోకి కూడా మీ స్పందన ఏంటనేది చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నేనేమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. కరెక్ట్ మాట్లాడితే నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, అంతేనా ఫ్రెండ్స్. ఏదైనా సరే నిక్కచ్చిగా మాట్లాడండి, నిక్కచ్చిగా చెప్పండి. నేనేమైనా మాట్లాడుంటే మీ కమెంట్స్కి నేను ఎప్పటికైనా సమాధానం చెప్పగలుగుతా అని చెప్పేసి నా నమ్మకం. ఓకేనా ఫ్రెండ్స్, హోటల్ దగ్గరికి వెళ్తున్నా. బాయ్ అండి. ఇట్లాగే నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పటి నుంచి లైవ్లోకి వస్తుంటే మంచి మంచి వాళ్ళ విషయాలు, టాపిక్లు మాట్లాడుతుంటాను. ఇట్లాగే నాకు ఒక మంచి టాపిక్ ఇచ్చారు కాబట్టి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్.